చేస్తున్న మద్యం బాటిలను పోలీసులు పట్టుకున్నారు. జమ్మలమడుగు మైదుకూరు బైపాస్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గోవా మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీలో 1252 బాటిళ్లు తరలిస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమంగా పట్టుకున్న మద్యం విలువ 12.52 లక్షల విలువ ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఆర్గనైజ్డ్గా ఒక సిండికేట్గా ఇల్లీగల్ లిక్కర్ తీసుకున్నటువంటి ఒక గ్యాంగ్ని కూడా పట్టుకున్నాము. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాచ్. ఈ స్పెషల్ ఆపరేషన్ అంతా క్రమంలో చూస్తే ఫస్ట్ మనం ప్రొద్దుటూరులో లోకల్గా ఒక ఇల్లీగల్ లిక్కర్ సేల్ జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. దాని మేరకు మనం సర్వేలెన్స్ డెవలప్ చేశాము, టెక్నికలీ యాజ్ వెల్ యాజ్ మాన్యువలీ. మనం దాన్ని అక్కడి నుంచి ట్రేస్ చేస్తూ ప్రత్యేక బృందంని ఏర్పాటు చేస్తూ దీని యొక్క ఆర్గనైజర్ పక్క జిల్లాలో డోన్ని చెందిన ఒక శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నట్టుగా మనం నిర్ధారించాము. తర్వాత అక్కడ కూడా మన టీమే సర్వేలెన్స్ వెళ్ళింది. అక్కడి నుంచి మొత్తం టెక్నికల్గా కూడా మాన్యువల్గా కూడా మనం సర్వేలెన్స్ పెట్టాము. నెట్వర్క్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, వేర్ ఇస్ ద రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా చెక్ చేసి our people started trailing and finalga successful operation ఫలితంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక మినీ లారీ లోడ్ ఆఫ్ ద లిక్కర్ వీ హ్యావ్ కాట్. ఇది 1252 ఫుల్ బాటిల్స్ ఆఫ్ లిక్కర్. అన్నీ కూడా చూసినట్లయితే కొంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్సే. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్. ఇది గోవా నుంచి స్టార్ట్ చేస్తున్నారు. గోవా నుంచి ముక్కలుగా జర్నీని బ్రేక్ చేస్తూ వెహికల్స్ని మార్చుకుంటూ మన రాష్ట్రంకి తీసుకువచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ మధ్యన బేస్డ్ అపాన్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కడప జిల్లా పోలీస్ has been strongly conducting enforcement drive.